అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పవిత్రమైనటువంటి మాఘమాసంలో ప్రతి హిందువు తెలుసుకోవలసినటువంటి ధర్మాల గురించి తెలుసుకుంటున్నాం. అవే మనకు యక్ష ప్రశ్నల లోపల అద్భుతంగా తెలుపబడుతున్నాయి. యక్ష ప్రశ్నల లోపల ఇప్పటి వరకు చాలా గొప్ప ప్రశ్నలు తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటగా ప్రత్యక్ష బ్రహ్మ అయినటువంటి సూర్య భగవానుడు గురించి, ఆయన సత్యం ద్వారా, ధర్మం ద్వారా ప్రతిపాదింపబడతాడని చెప్పి, దేవతలందరూ ఆయన చుట్టే తిరుగుతారని చెప్పి చెప్పడం ద్వారా ఆయన ఈ ప్రపంచం మొత్తము, ఈ జగత్తు మొత్తానికి కూడా నాథుడు అని, నాయకుడు అని చెప్పి, పరమేశ్వరుడు అన్నటువంటి విషయాన్ని మనకు చెబుతూ, పరమేశ్వరుడికి కావాల్సింది ధర్మము, సత్యము, రుజుమార్గము అన్నటువంటి విషయాన్ని తెలిపారు మొదటి ప్రశ్నలో. రెండవ ప్రశ్నకు వచ్చేసరికి ఏమైంది అంటే, ఒక మనిషి మరి భగవంతుడిగా ఎలా మారతాడు? ఒక వ్యక్తి శ్రోత్రియుడు ఎలా అవుతాడు? ఆ శ్రోత్రియుడు అయినటువంటి వ్యక్తి బ్రహ్మత్వాన్ని ఎలా పొందుతాడు? ఏమి సహాయం పడుతుంది ఆయనకు? దేనివల్ల అతడు బుద్ధిమంతుడు అవుతున్నాడు? దానికి మనం తెలుసుకున్నాము. ఒక వ్యక్తి స్వాధ్యాయం చేయాలి, తపస్సు చేయాలి, బాగా తపించాలి దేవుడి కోసము, బ్రహ్మత్వం కోసము తపిస్తే అప్పుడు ఆ సూర్య భగవాను అనేటటువంటి శక్తిని, జ్ఞానాన్ని మనం పొందుతామని. ఆ తర్వాత మళ్ళీ మనం తెలుసుకున్నాము ఆయన చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి విషయాల లోపల అతడు బుద్ధిమంతుడు కేవలము తన సేవ చేయడం ద్వారా, సేవా మార్గం ద్వారా అవుతాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. సేవ అనేటటువంటిది తప్పనిసరి అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత ప్రశ్న లోపల బ్రాహ్మణుల గురించి తెలుసుకున్నాము. బ్రాహ్మణుల లోపల వేద అధ్యయనం అనేటటువంటిది చాలా ముఖ్యమని, బ్రాహ్మణులలో కూడా మర భయము అనేటటువంటిది ఉంటుందని, బ్రాహ్మణులలో స్వాధ్యాయంతో పాటు తపస్సు కూడా గొప్ప లక్షణం అని. అంటే ఇది ఇందాకటి ప్రశ్న యొక్క కొనసాగింపులాగా అనిపిస్తుంది చూడండి మనకు. కాబట్టి బ్రాహ్మణులలో కూడా మిగతా వాళ్ళకు ఉన్నట్టే మరణ భయం ఉంటుంది. అది కాక బ్రాహ్మణులను ఎవరు దూషించకూడదు, బ్రాహ్మణులు కూడా ఎవరిని దూషించకూడదు. అంటే ఎవరిని దూషించకూడదు. దూషించడం అనేటటువంటిది నేరము. ఇది ఖచ్చితంగా ఆచరణ పెట్టాలి. మరి క్షత్రియులు ఎలా ఉండాలి అంటే, క్షత్రియుల లోపల దైవత్వం వల్ల, వాళ్ళ భుజబలం వల్ల, అస్త్రవిద్య వల్ల వస్తుంది అన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్నాము. వాళ్ళు యజ్ఞ యాగాలు చేయడం వాళ్ళ మెయిన్ కర్తవ్యం. ఎందుకంటే డబ్బు ఉండేది వాళ్ళ దగ్గరే. మొన్న మనం రఘువంశంలో తెలుసుకున్నాం ఆయన ఎంత గొప్ప యాగాలు చేశాడు, ఎంత దానాలు ఇచ్చాడు అంటే, బ్రాహ్మిన్స్ వాళ్ళ సొంతగా యాగాలు చేసుకునేలాగా. జనరల్లీ బ్రాహ్మిన్స్ కి డబ్బు కావాలి, రాజులే చేసేవాళ్ళు ఆ రోజుల్లో యజ్ఞ యాగాలు. కానీ అంత డబ్బుని ఆయన ఇచ్చాడు అని చెప్పి మొన్న మనం రఘువంశంలో అతిథి గురించి చెప్పుకున్నాం గత వారం. సో ఆ విధంగా ఈ చాలా గొప్పది. సరే, ఇక గమ్మత్తైన విషయం ఏంటంటే, క్షత్రియులు భయపడరు అనుకుంటాము, కానీ వీళ్ళకు ఒక సాధారణ లక్షణం ఉంది, భయము. ఏదైతే బ్రాహ్మణులకి ఇంత దైవత్వం వచ్చినప్పటికీ, ఇంత తపస్సు చేసినప్పటికీ కూడా మరణ భయం ఉన్నట్టుగానే, క్షత్రియులు ఇంత గొప్పగా ఉన్నప్పటికీ, ఇంతమందిని కాపాడుతున్నప్పటికీ కూడా వాళ్ళలో భయం అనేది ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కొత్తగా ధర్మరాజు లాంటి క్షత్రియుడు తెలియజేయడం అనేటటువంటిది చాలా గొప్పది. ఇక మన శరీరం లోపల, మన శరీరమే వేద స్వరూపము. మన శరీరం లోపల మన ప్రాణం లబ్ డబ్ లబ్ డబ్. శ్రీనివాస్ స్టూడెంట్స్ కేమో డబ్బు 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 అని చెప్పి కొట్టుకుంటూ ఉంటుంది. హార్ట్ ఎలా కొట్టుకుంటుంది అందరికి? డబ్బు 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 గుర్తింపు, డబ్బు గుర్తింపు, డబ్బు గుర్తింపు, చిత్రగుప్త 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 ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. కానీ మీ అందరికీ మంచిగా ప్రశాంతంగా కొట్టుకుంటూ పాటలాగా ఉంటుంది అన్నమాట ప్రాణము. దాన్ని సామవేదం అంటది. వీళ్ళ మనస్సు అన్ని రకాల పనులు చేస్తుంది కాబట్టి మనస్సే యజుర్వేదము. వాళ్ళ నోరు మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి అదే ఋగ్వేదము. కాబట్టి వీటి ద్వారా మనకేంటంటే, మన యజ్ఞము అనేది బయట ఎక్కడో చేయడం లేదు, మన శరీరంలోనే మనం ఆ యజ్ఞం చేస్తున్నాము అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటూ, దేవతలను సంతోష పెట్టాలి, దేవతలు మనల్ని సంతోష పెట్టాలి అంటే వర్షం అన్నిటికంటే మూలం అని చెప్పి ఇది భగవద్గీత ఆధారంగా కూడా తెలుసుకున్నాం మనము. తర్వాత పితృదేవతలకు బాగా సంతోష పెట్టేది ఏంటి అంటే, మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి అర్ఘ్యము అన్నటువంటి విషయము. ఎవడైనా నాకు బాగా పేరు కావాలి అంటే, వాడి ఇంట్లోపల మంచి పాడి పంట ఉందంటే పూర్వకాలం లోపల వాడికి గొప్ప పేరు వచ్చేదని. సంతానం పొందేవాడికి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, పుత్రుడు. సంతానంలో పుత్ర సంతానము మంచిది అన్నటువంటి విషయాన్ని. ఎందుకంటే వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడు. XY క్రోమోజోమ్స్ లో Y క్రోమోజోమ్ మగవాడి దగ్గరే ఉంటుంది, ఆడవాళ్ళ దగ్గర ఎక్స్ అనే క్రోమోజోమ్ ఉంటుంది. అందువల్ల మగవాడు పుత్రుడు ఉండడము మంచిది అన్నటువంటి విషయాన్ని మనము 6వ ప్రశ్న లోపల తెలుసుకున్నాం. 7వ ప్రశ్న లోపల ఏమంటున్నాడు? ఒక వ్యక్తి ఉన్నాడు,
ఆయన అన్ని రకాల ఇంద్రియాల ద్వారా అన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు, చాలా బుద్ధిమంతుడు, అందరికీ ఇష్టమైనటువంటి వాడు, అందరి మన్ననలు పొందుతున్నాడు, మంచిగా ఊపిరి చక్కగా తీసుకొని బతికి ఉంటున్నాడు. అయినా కూడా ఆయన ఒక మరణించినటువంటి శవంతో సమానము. ఎందుకని అంటే ఎవరైతే పంచమహాయజ్ఞాలు చెయ్యరో, అంటే దేవతల యజ్ఞము, ఋషుల యజ్ఞము, స్వాధ్యాయము, తర్వాత పితృదేవతలకు చేయవలసినటువంటి పనులు, తర్వాత సమాజానికి చేయవలసినటువంటి బాధ్యతలు, ఇవన్నీ చేయని వాడు బతికి ఉన్నప్పటికీ కూడా శవంతో సమానము అన్నటువంటి ప్రశ్నలు ఇప్పటి వరకు అత్యద్భుతమైనటువంటివి. మన జీవితంలో ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవాలి. 7వ ప్రశ్న ఎస్పెషల్లీ అందరూ బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము. సో అంతవరకు మనం తెలుసుకుందాం. ఈ రోజు చాలా ఇష్టమైనటువంటిది, ఇది మీ అందరికీ 100 సార్లు నేను చెప్పినటువంటిది, మళ్ళీ ఒకసారి చెప్తాను. కింస్విత్ గురుతరం భూమే, కింస్విత్ ఉచ్చతరం చఖాత్, కింస్విత్ శీఘ్రతరం వాయో, కింస్విత్ బహుతరం తృణాత్. ఏవయ్యా, భూమి కంటే గొప్పది అది. గురుతరం, గురుతరం అంటే గొప్పది. గురుతరం, గురుతమం, గురుతరం అని సూపర్లేటివ్ డిగ్రీ. గురుతమం చాలా గొప్పది, గురుతరం గొప్పది ఏది అంటే ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ కాబట్టి గురుతరం గొప్పది ఏది, భూమి కంటే గొప్పది ఏది. రెండింటి కంపేర్ చేస్తున్నాడు కాబట్టి విచ్ ఇస్ గ్రేటర్ దాన్ దిస్ అని అంటారు కదా, అలా భూమి కంటే గొప్పది ఏంటి. రెండవది ఉచ్చతరం ఖాత్ అంటే ఖగం, ఖగం అంటే ఆకాశం, ఖగం, ఖగోళము, ఖగము, ఖేచరాలు, అంటే ఈ పైన ఉన్నటువంటి ఇదన్నమాట. అంటే ఆకాశం అని మెల్లెక్క, ఆకాశాన్ని ఖ అంటారు. ఆకాశంలో తిరిగేవి ఖేచరాలు అంటారు. ఆకాశాలలో తిరుగుతాడు కాబట్టి సూర్యుడిని ఖగం అని చెప్పేసి అంటారు. గరుత్మంతుని కూడా ఖగ అని చెప్పేసి అంటారు. సో అది ఖ అనేటటువంటి వర్డ్ అన్నమాట. మనకు తెలిసినట్టుగా సంస్కృతంలో ఒక్క అక్షరానికి కూడా పదాలు ఉంటాయని. సో ఇక్కడ ఆకాశం కంటే కూడా గొప్పది ఎవరు అంటే తండ్రి. సో భూమి గొప్పదా, ఆకాశం గొప్పదా? ఆకాశం గొప్పది. సో తల్లి భూమి అయితే తండ్రి ఆకాశం అంతా గొప్పవాడు. సో మళ్ళా మీరు అనేది సార్ ఆయన అట్లా ఎందుకు చెప్తున్నాడు, తల్లే గొప్ప కదా అనద్దు. తల్లి గొప్పదా, తండ్రి గొప్పదా అంటే ఎవరి గొప్పతనం వారిదే. కానీ తండ్రి ఆకాశం అంత గొప్పవాడు. తల్లి చేసే పనులు తల్లి చేస్తుంది, కానీ తండ్రి మాత్రం ఆకాశం కంటే గొప్పవాడు. కింస్విత్ శీఘ్రతరం వాయు, వాయువు కంటే కూడా స్పీడ్ గా వెళ్ళేది ఏది? వాయువు ఎంత స్పీడ్ గా వెళ్తుందో తెలుసు మనకు, అంతకంటే స్పీడ్ గా. ఈవెన్ అగ్నికి వాయువుని పోల్చినప్పుడు అగ్ని కంటే వాయువుని ఎక్కువగా పావనం చేసే దాంట్లో గొప్పది అని అంటారు. ఎందుకంటే వాయువు కదులుతుంటూ ఉంటుంది, అగ్నేమో ఒక దగ్గరే ఉండి పావనం చేస్తూ ఉంటుంది, వాయువు అని వెళ్ళిపోతుంది. కాబట్టి వాయువు స్పీడ్ గా వెళ్తుంది. సో అది ఏంటి అది ఇక్కడ చెప్తున్నాడు, దానికి జవాబు చెప్తున్నాడు. మాతా గురుతరా భూమే, పితా ఉచ్చతరశ్చఖాత్. పిత, మాత, ఇవైతే పదాలు అర్థమవుతున్నాయి కదా. మనః శీఘ్రతరం వాయో, మనః మనస్సు, శీఘ్రతరం వాయో, చింతా బహుతరి తృణాత్, తృణము అంటే గడ్డి. ఆ గడ్డి కంటే కూడా ఫాస్ట్ గా వ్యాప్తి చెందేది ఏది? అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ప్రశ్న అడిగారు, దీని లోపల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అనేది ముందు తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఇవాళ 8వ ప్రశ్న తెలుసుకుంటున్నాం. ఎవరికైనా మొదటి 7 ప్రశ్నలలో ఏదన్నా డౌట్ ఉంటే అడగండి. వాళ్ళ 8వ ప్రశ్న, అది చాలా అద్భుతమైన మీనింగ్ తెలుసుకుంటాం. చాలా సులభము, కానీ చాలా చక్కటి సమాజానికి ఉపయోగపడేటటువంటి విషయాలు ఉంటాయి ఇందులో. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఇంతకు ముందు తెలుసుకున్న వాటిలో. ఏం లేకపోతే ముందుకెళ్ళిపోతాం. నా వాయిస్ క్లియర్ గానే ఉందా ఇవాళ? ఓకే, అదే అందరూ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఈయన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటున్నాడు, భూమి కంటే భారమైంది ఏది అంటే. ఇక్కడ భారం అంటే ఏంది? బరువా? భూమి కంటే బరువు ఎవరు ఉండరు, మరి భూమి కంటే భారమైంది అంటున్నావేంటి? భూమి కంటే గొప్పదేది, భూమి కంటే గొప్పదేది, భూమి కంటే కూడా ఓర్పు ఎక్కువ ఉన్నటువంటిది ఏది అనేటటువంటి మీనింగ్. ఆకాశం కంటే ఎత్తైనది ఏంటి అంటే ఆకాశం కంటే పొడుగుంటాడా? ఎవరు పొడుగా ఉండరు, అది కూడా కాదు మీనింగ్. ఆకాశము ఎంతైతే క్వాలిటీస్ ఉంటాయో ఆ క్వాలిటీస్ కంటే గొప్ప క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరు అని. గాలి కంటే వేగం ఎవరు ఉండొచ్చు? జ్ఞానమా సార్? లేదు, నేను చెప్తున్నా ఏది మీకు ఇది కావాలా? ఉచ్చతరం పితా ఉచ్చతరం చఖాత్. పిత అంటే తండ్రి, ఉచ్చతరము అంటే ఉచ్చ నీచాలు అంటారు కదా, అదనమాట. ఉన్నతమైనటువంటి పెద్దవారు అని మీనింగ్. ఉచ్చతరము అని చెప్పాడు అక్కడ, జ్ఞానతరం అని లేదు, ఉచ్చతరం. సో తర్వాత ఇక్కడ నెక్స్ట్, మరి గాలి కంటే స్పీడ్ గా వెళ్ళేది ఎవరు? గడ్డి పరక కంటే కూడా అధికమైన అది మనసు. లేదు, ఇంకా నేను జవాబు చెప్పలేదు, నేను ఇంకా చెప్పలేదు, ఇంకా ఒకసారి వెళ్తున్నా. ఇప్పుడు ఇందాక చెప్పే కదా, దాని యొక్క వివరణ ఇప్పుడు పూర్తిగా తెలుసుకుంటాం మనం, సరేనా?
నేను అడిగినప్పుడు చెప్పండి, మీకు ప్రశ్నలు ఉన్నాయని అని అడగండి, అప్పుడు చెప్తాను, సరేనా? మళ్ళీ మీకే వినడానికి ఇబ్బంది అవుతుంది. నేను మాట్లాడమన్నప్పుడు మాట్లాడితే చక్కగా మాట్లాడండి. నేను మాట్లాడితే ఏమవుతుందంటే ఇద్దరు వాయిస్ కదా, అది ఓవర్లాప్ అయిపోయి మీకే మళ్ళీ నేను నా ప్రవచనం ప్రతిదీ నేను వింటాను. మళ్ళీ విన్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ అయినట్టు ఉంటుంది. కాబట్టి మాట్లాడమన్నప్పుడు తప్పకుండా మాట్లాడండి. అందరూ చాలా సంతోషపడతాను. మీరు మాట్లాడకపోతే బాధపడతాను. కానీ నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడితే మనందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. అదొకటి అందరూ గుర్తించండి. జై శ్రీకృష్ణ. సో గడ్డి పరక కంటే అధికమేంటి? గడ్డి పరక అధికమే, ఏదైనా అధికమే. మరి గడ్డి పరక కంటే అధికమేం చెప్తున్నాడు ఈయన? ఏంది ప్రశ్న? చాలా గమ్మత్తుగా ఉంది. అంటే లేదు, గడ్డి పరక కంటే కూడా తొందరగా వ్యాపించేది. గడ్డి పరక ఏ విధంగానైతే మనకు బాధ పెడుతుందో అంతకంటే కూడా ఎక్కువ బాధ పెట్టేది. అంటే హేయమైనటువంటిది, నీచమైనటువంటిది. వీడు గడ్డి పరకతో సమానము అంటాం. అది హేయం. గడ్డి పరక ఇప్పుడు ఏం చేసింది? మన సీతాదేవి ఏం చేశారు? ఆవిడ రావణాసురుడికి తనకు మధ్య లోపల ఒక గడ్డి పరక పెట్టారు. ఆ ఒక్క మాటకు కొందరు 100 మంది 100 రకాల డెఫినేషన్స్ ఇచ్చారు, నిర్వచనాలు ఇచ్చారు, 100 రకాల భాష్యాలు ఇచ్చారు, అంటే 100 రకాల డీటెయిల్డ్ ఎస్ఎస్ రాశారు. ఎందుకు ఆవిడ తనకు రావణాసురుడికి మధ్యలో గడ్డి పరక పెట్టింది అన్నటువంటి ప్రశ్నకు. ఏంటంటే నువ్వు ఒక గడ్డి పరకతో సమానము అన్నట్టుగా చెప్పడం అన్నమాట. గడ్డి పరక కంటే హేయమైనది ఏదన్నా ఉందా? హేయం అంటే నీచమైనటువంటిది, చెడ్డైనటువంటిది అది ఏదన్నా ఉన్నదా ఈ ప్రపంచంలో? గడ్డి పరక కంటే కూడా ఉన్నది ఏదన్నా ఉందా అని చెప్పి అడిగాడు అనమాట. అంటే ఈ ప్రశ్న ఎంత గొప్పదంటే ఇప్పుడు మన జీవితానికి అన్వయించుకోవాలి. ఈ ప్రశ్నని ముందుగా జీవితానికి అన్వయించుకోవాలి. నిజంగా గొప్ప వాళ్ళు ఎవరు? ప్రపంచంలో ఉన్న వాటి అన్నిట్లోకి కూడా గొప్పది ఎవరు అంటే భూమి. భూమి ఎంత గొప్పది! ఎందుకంటే మనందరినీ మోస్తుంది, మనమందరికి మనకు పంటలు అవి ఇవి ఇస్తుంది, మనందరినీ భరిస్తుంది. ఒక తల్లి ఏ విధంగానైతే నవమాసాలు పిల్లల్ని పట్టుకొని మోస్తుందో, జీవితాంతము ఈ బిడ్డ మనం పుట్టినటువంటి వాళ్ళందరి యొక్క బరువును మోస్తుంది. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అది ఎందులోదండి? ఎవరైనా జవాబు చెప్పండి, అది ఎందులోది? జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఎక్కడ విన్నామా మరి? ఎన్టీఆర్ సినిమా. మేజర్ చంద్రకాంత్ అండి. మేజర్ చంద్రకాంత్. అయ్యో కాదు, సినిమాల్లో కాదు, తెలియదు, మామూలుగా మన గ్రంథాలలో. గురజాడ అప్పారావు గారు. ఇంకెవరైనా? మన గ్రంథాలు అన్నాను. గ్రంథాలు అంటే మన శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, కావ్యాలు. ఏ పురాణంలో వచ్చింది? లేదా కావ్యాలైనటువంటి రామాయణ మహాభారతాల్లో వచ్చిందా? లేక 180 పురాణాలు? వాల్మీకి రామాయణం. యా కరెక్ట్. ఎవరు చెప్పారా జవాబు? పేరేంటి? నాగలక్ష్మి. నాగలక్ష్మి. సారీ సార్, కనిపిస్తుంది కానీ నేను అది నాగలక్ష్మి కరెక్ట్ గా చెప్పావు. అది అయితే అది ఏంటంటే ఆ లక్ష్మణుడు ఆ లంకని చూస్తాడు. చూసి అన్నయ్య ఓడగొట్టాం లంకని, విభీషణుడికి ఇచ్చేయాలా? ఇంత స్వర్ణమయమైనటువంటి లంకని మనం ఎందుకు వదులుకోవాలి అంటాడు. అంటే అపి స్వర్ణమయ లంక నమే లక్ష్మణ రోచతే. కొద్దిగా అది కరెక్షన్ చేసుకోండి తప్పులుంటే తర్వాత. అపి, అవును నిజమే, స్వర్ణమయం లంక. లంక అంతా కూడా స్వర్ణమయమే, నాకు తెలుసు. కానీ నమే లక్ష్మణ రోచతే, నా రోచతే ఆత్మనేపది ధాతు. నమ్మే నాకు, దానికి కొంతమంది తెలియక నమో రోచతే. నాకు ఇష్టం లేదయ్యా, నాకు అది రుచింపదు. రోచతే అంటే రుచింపడాన్ని, ఇష్టపడడాన్ని రోచతే అంటారు. నమే లక్ష్మణ రోచతే. ఎందుకు ఇష్టం అనిపించదు తెలుసా? జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అమ్మ మన జన్మభూమి, స్వర్గం కంటే కూడా గొప్పవి, స్వర్గం కంటే కూడా గొప్పవి లక్ష్మణ. అందుకని నాకు ఈ లంక నచ్చట్లేదు. మన నిజం చెప్పాలంటే లంకతో కంపేర్ చేస్తే కోసల దేశం ఉన్నట్టు ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే రాజును చూసిన కళ్ళతోటి, సరే రాణిని చూసిన కళ్ళతోని మీ ఇష్టం, ఎలా కన్వర్ట్ చేసుకున్నా సరే, ఇంట్లో వాళ్ళని చూసిన ఇది అని అంటారు కదా, అలాగన్నమాట. కోసల రాజ్యం బేసిక్ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే అందరూ మంచి ఇది ఉన్నవాడు. కానీ లంక చూస్తే భోగరాజ్యం పూర్తి స్థాయి. ఇది మీరు ఆ సినిమా అదేంది అక్షయ్ కుమార్ది రీసెంట్ గా వచ్చిన సినిమా ఏంటది? రామ్ సేతు. థ్యాంక్ యూ. రామ్ సేతు. ఆ రామ్ సేతు సినిమా లోపల వాడు తీసుకెళ్తూ ఉంటే ఎన్నో ఉన్నాయి. యాక్చువల్ గా అసలు ఆ సినిమాలో కొంత భాగమే చూపించారు. అలాంటివి ఎన్నో రహస్యాలు ఉన్నాయి అక్కడ ఇప్పటికీ కూడా శ్రీలంక లోపల.
సో అయితే అలాంటిది అంత గొప్పది స్వర్ణమయం. ఇప్పుడు ఆది పురుషు సినిమా చూసినప్పుడు చాలా మంది గొడవ చేశారు, దాన్ని నల్లగా ఎందుకు చూపించారు లంకని, బంగారుమయం కదా, దాన్ని నల్లగా చూపించడం ఏంటి అని అందరూ క్వశ్చన్ చేశారు. సరే, నాకు ఆ సినిమా ఇష్టం కాబట్టి నేను ఎక్కువ కామెంట్ చేయను. నేను అది రామాయణం అనుగుణంగా ఉందా లేదా కాదు, నాకు స్టోరీ మంచిగా నచ్చిందా లేదా, దట్ ఈస్ వాట్ ఐ సీ, బాగుంది, నాకు అది నచ్చింది. కానీ రామాయణం వాల్మీకి రామాయణమా కాదు, ఖచ్చితంగా తప్పే. యుద్ధకాండలో కొంత భాగాన్ని మొత్తం తప్పు తీసేశారు. బట్ ఏదేమైతేనేంటి, అంత గొప్పది అయినప్పటికీ కూడా నాకు నా తల్లి, నా జన్మభూమినే నాకు గొప్పవి. లక్ష్మణ నాకు ఇవి ఇంపార్టెంట్ కాదు. నిజమే, డెఫినెట్ గా ఇక్కడ ఉన్నటువంటి భోగభాగ్యాలు ఇంకెక్కడా ఉండవు. కానీ ఈ భోగభాగ్యాలు ఇంపార్టెంటా, తల్లి ఇంపార్టెంటా? ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను, ఎవరైనా ఆలోచించి జవాబు చెప్పండి. ఒక బిచ్చగాడు ఉంటాడు, వాడికి ఒక తల్లి ఉంటుంది. ఓకే, ఇంతలోకే ఒక ఆమె అక్కడి నుంచి ఒక రిచ్ పర్సన్ కారులో వెళ్తూ ఉంటుంది. వెళ్ళి పిల్లాన్ని చూసి, బాగున్నాడు పిల్లాడని, మా ఇంటికి వచ్చాయంటే ఆ పిల్లాడు కారుని చూసి, ఆ కొత్తగా వచ్చిన ఆంటీ మెడలో నగలు చూసి వెళ్ళిపోతాడా, లేకపోతే తన తల్లి దగ్గరికి వస్తాడా? ఎవరైనా జవాబు చెప్పండి. తల్లి దగ్గరికే వస్తాడు. చిన్నప్పుడు సార్, అది పెద్దగా కాదు. పెద్దయ్యాక కూడా తల్లి అంటే ప్రేమ పోదు. వైఫ్ వచ్చిన తర్వాత ప్రేమ పోతుంది. వైఫ్ వచ్చిన తర్వాత అది ఉంటుంది. కాదు, ఆ తల్లి కనుక సరిగ్గా పెంచితే పెద్దయ్య గాని ముసలాడు గాని ఎప్పుడైనా గాని తల్లి దగ్గరికి వస్తాడు. కాదు, అతనికి కనుక డబ్బు మీద ఆశ ఉంటే ఆ సమయంలో అతను తల్లిని వదిలేసి ఆ నగల్ని ఆ కారుని చూసి వెళ్ళిపోతాడు. ఇది అసలైన నీతి. కానీ అలా ఉండదు. హిందూ ధర్మం ప్రకారం ఏంటంటే ఎవరు తల్లిని వదలరు. తల్లిని వదలకపోవడం అనేది మంచి లక్షణము. తల్లిని వదలకపోవడం అనేటటువంటిది మంచి లక్షణము. అయితే పెళ్ళైన తర్వాత ప్రయారిటీస్ మారుతాయి. పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుందంటే, మనని కన్న వాళ్ళ కంటే కూడా మనం కన్న వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాం. మా నాన్నగారు, మా అమ్మ ఒకసారి అంటుండేది, మేము ముగ్గురం అన్నదమ్ములం అన్నమాట. అయితే నేను ఎప్పుడు అమ్మ నాన్నని చాలా ప్రేమగా చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకునేవాడిని. ఎప్పుడు వాళ్ళతోటే తిరుగుతుండేవాడిని. అయితే మా అమ్మ ఏదో టాపిక్ లో అన్నది, మా నాన్నగారేమో పాపం చాలా కామ్ పర్సన్ అన్నమాట. ఎక్కువ ఆయన ఎమోషనల్ గా ఎవరు ఎక్కువ ఆలోచించరు. ఆయనకి ఏంటంటే బాధ్యత తప్ప ఆయన వేరేది పెద్దగా ఆలోచించరు అన్నమాట. మా నాన్నగారు మాతో కూడా ఎమోషనల్ గా మాట్లాడడం అవి కూడా ఏమి పెద్దగా చేసేవారు కాదు. ఓసారి నాకేదో ప్రాబ్లం వచ్చి నేను మా అమ్మ హైదరాబాద్ లో ఉంటే కోపంగా మా నాన్నతోనే వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటి, నాకు నైట్ మా అమ్మ మీద చేసుకొని పడుకోకపోతే నిద్ర పట్టదు, మొదటిది. రెండోది ప్రాబ్లం ఏంటి అంటే, పొద్దున లేచిన తర్వాత మా అమ్మని చూడాలి. మా నాన్నేమో హీఈస్ నాట్ ఎన్ ఎమోషనల్ పర్సన్. బాధ్యతగా ఉంటారు, చాలా బాధ్యతగా ఉంటారు. హీ విల్ ఎన్ష్యూర్ దట్ యు ఆర్ స్ట్రాంగ్ అండ్ ఇది. బట్ ఆయన ఏడవడము, ఆయన కళ్ళలో నీళ్లు తిరగడము, ఆయన దానాన్న అని ప్రేమ చేయడము, కనీసం ముద్దు పెట్టుకోవడం కూడా తెలియదు నన్ను. కానీ చాలా ప్రేమగా, ప్రేమ తెలుస్తుంది మనకు, బాధ్యతలో తెలుస్తుంది. మా అమ్మేమో హైలీ ఎమోషనల్. నాకు చిన్నగా ఇంజక్షన్ ఇచ్చినా కూడా, నాకు నొప్పి పెట్టకపోయినా కూడా మా అమ్మని వెళ్ళి కౌగులించుకొని ఏడ్చేసేవాడిని. అంత మా అమ్మ, నాన్న ఇది ఇంకొకసారి ఇప్పియన్లే నాన్న, అట్లా ఇట్లా అని మా అమ్మ అంత ముద్దు చేసేది. అమ్మ ఎమోషనల్ గా ఉండేది. జనరల్ గా అమ్మలంతా ఎమోషనల్ గానే ఉంటారు. అయితే మా అమ్మ ఒకసారి ఏదో మాటల్లో అందనమాట, మన దర్బా ఫ్యామిలీ లోపల మగవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా టాలెంటెడ్, అన్ని కరెక్టే, కానీ పెళ్ళైన తర్వాత భార్య వెనకాల తిరుగుతారు అని ఎప్పుడో మా అమ్మ, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఏదో టాపిక్ లో మా నాన్నగారితో అంటుంది. అప్పుడు అంటే నేను లేను, పక్క రూమ్ లో ఉన్నా నేను. ఏమిటో పిల్లల్ని మనం ఇంత బాగా పెంచుతున్నాము, రేపు వాళ్ళు మనల్ని ఎలా చూస్తారో తెలియదు, ముగ్గురు పిల్లలు కూడా చక్కగా బుద్ధిమంతులు మనకు, కానీ ఏంటో పెళ్ళైన తర్వాత పిల్లలు మారిపోతారండి అని అనగానే అప్పుడు మా నాన్నగారు అంటున్నారు అనమాట, ఈ ప్రపంచంలో ఎవరు మారినా వాసు మాత్రం మారడు, మన ఇద్దరిని ఎప్పటికీ వదలడు. షాక్ అయిపోయా నేను. మా నాన్నగారికి ఆ ఎమోషన్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు. మా అమ్మగారు చిన్నపిల్లాడని ప్రేమించడము నన్ను, అది ఓకే, కానీ మా నాన్నగారు అలా ఆలోచించడం అనేది దట్స్ ఎ షాక్. సో ఉంటుంది, ప్రేమ ఉండకపోవడం ఉండదు. కాకపోతే ఏమవుతుందంటే, అది చాలా మందికి ఏమవుతుందంటే, పెళ్ళైన తర్వాత ఇక భార్య చెప్పిన మాటలు విని తప్పక వదిలేయక, ఇప్పటి సినిమాలు ఎందుకు, మీరు చాలా పాతది హౌస్ హోల్డర్ అని, ఈయన అతని పేరేంది, శశి కపూర్ది ఒక సినిమా వచ్చింది. వీలైన వాళ్ళు మస్ట్ వాచ్, అది మస్ట్ వాచ్. నేను మళ్ళీ చెప్తున్నాను, సినిమాల పేర్లు చెప్పినప్పుడు మీరు గుర్తుంచుకొని చూడండి ఆ సినిమాలు. హౌస్ హోల్డర్ ఇంగ్లీష్ సినిమా, అది హిందీలో డబ్ అయిందేమో చూసుకొని చూడండి. హౌస్ హోల్డర్ అంటే గృహస్థు అని మీనింగ్ అనమాట. ఆ సినిమా లోపల మీరు చూడండి, చూసిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడైనా ఆ సినిమా గురించి డిస్కస్ చేద్దాం.
కాబట్టి తల్లి అనేటటువంటిది ఎవరైతే ఉంటారో ఎలాంటి వాడైనా తల్లి గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు మున్నబాయి ఎంబీబీఎస్ ఆ సినిమా 2వ భాగం లోపల వాడు అర్షద్ వర్షిని కొడతాడు. ఇది మున్నబాయి రెండోదేంటి లగే రహో మున్నబాయి. అందులోపల వాడు 2వ బాట్ లోపల వాడు ఒకసారి కోపం వచ్చి అర్షద్ వర్షిని వాడు కొడతాడు సంజయ్ దత్. కొట్టగానే తర్వాత మళ్ళీ వెళ్ళి వాడిని పలకరించడానికి వెళ్తాడు. పిలిస్తే ఆ బోలో క్యా హై అని అంటాడు. అంటే ఏం లేదు, ఇక్కడ ఎందుకున్నావంటే నేను మాకి యాదాయి అంటాడు, అమ్మ జ్ఞాపకం వచ్చింది అంటాడు. సో అంటే ఇక్కడ తెలుస్తుంది తల్లి స్థానం, మాటలు కాదు అది. 9 నెలల పాటు ఎంత కష్టము మోయడం, గుండె తరుక్కుమంటుంది. మీ అందరికీ తెలియదా? మీ భార్యలు అంటే అఫ్ కోర్స్ మీరే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఆ కష్టం తెలుసు. మగవాళ్ళుగా చూసిన వాళ్ళు ఎంత పెయిన్ అవుతారు, ఏ రోజు ఇదైతుంది ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటిది. సో కాబట్టి అది చాలా కష్టం. సరే మళ్ళీ పోనీ పిల్లల్ని కన్న తర్వాత తల్లి బాధ్యత పోతుందా? కాదు. పిల్లల్ని అందరినీ ప్రేమగా పెంచాల్సిన బాధ్యత తల్లిదే. హైయెస్ట్ ఎమోషనల్ వాల్యూస్ ఇచ్చేటటువంటిది తల్లే. ఎవరికైనా ఎవరి జీవితంలోనైనా కూడా తల్లి ప్రభావమే ఎక్కువ ఉంటుంది. అది మామూలు ప్రభావం కాదు. ఎట్లాంటిదంటే మనం చేసేటటువంటి ప్రతి పనిని తల్లికే. మనకు భగవద్గీత లోపల శ్రీకృష్ణ భగవానుడు ఒక మాట చెప్తాడు, నేను ఆడవాళ్ళకి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఇచ్చాను, ఆ ఎక్స్ట్రా క్వాలిటీస్ నావే అని చెప్తాడు. శృతి, ధృతి, స్మృతి, మతి, క్షమ, ధృతి, వాక్కు, ఇంకేమైనా 7 క్వాలిటీస్ చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం? దయ కూడా ఉంది గురుగారు, తొందరగా దయ వచ్చేస్తుంది తల్లికి. పిల్లల్ని నేను అంటున్నది భగవద్గీత. అమ్మ భగవద్గీతలో ఆ 7 లక్షణాలు మీకు తెలుసా అని అడుగుతున్నాను. ఆ 7 లక్షణాలు తెలిస్తే చెప్పండి. తెలుసు గురుగారు, కానీ గుర్తు రావట్లేదు. అయితే ఓకే చెప్పండి. కరెక్ట్. 7లో ఏం మిస్ అయ్యా నేను చెప్పండి ఇప్పుడు. కేడిఎం చెప్పాను నేను. కేడిఎం అంటే క్షమ, ధృతి, మతి చెప్పాను. SSS చెప్పాను. శ్రీ, శృతి, వాక్ చెప్పాను. SSSV కేడిఎం. SSSV కేడిఎం ఇది మనకు అప్పుడు నేర్పించింది. వాగ్దేవి కూడా చెప్పారు. మేధా చెప్పారా మీరు? మేధా కేడిఎం అంటే ఎం అంటే మేధా కదా. SSSV కేడిఎం. క్షమ. భగవద్గీత మర్చిపోయారు అందరూ. అయిపోయింది, మళ్ళా మొత్తం మొదటికి తీసుకొస్తున్నారు. మొత్తం నా జీవితాన్ని మర్చిపోలే. సో ఆ 7 క్వాలిటీస్ నేనే అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఎలా చెప్పాడు? సో కాబట్టి ఆ గొప్ప లక్షణాలన్నీ ఆడవాళ్ళలో పెట్టాడు దేవుడు. అవి స్త్రీమూర్తులతో ఇచ్చాడు. అందుకే మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు గోమాత అంటారు, తర్వాత భూమాత అంటారు, భారత్ మాత. ఇప్పుడు మేము చేయబోయే రేపు పొద్దున నేను కొంత స్పీచ్ ఇవ్వాలి, దాంట్లో కూడా ఇప్పుడు చెప్పిన పాయింట్ వాడుకుంటాను. గోమాత, భూమాత, తర్వాత తులసి మాత, తర్వాత నదీమాత, గంగామాత, గోదావరి మాత, తెలుగు తల్లి, తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి గొప్పదా, ఆంధ్ర తల్లి గొప్పదా? ఆ మధ్య లోపల ఏమి గొడవ. అందరికన్నా అమ్మ గొప్పది గురుగారు. తెలంగాణ తల్లి లేదు, ఆంధ్ర తల్లి. ఆంధ్ర తల్లిలో తల్లి గొప్పది సార్. తల్లి. సో అంటే అప్పట్లో అలాంటి వచ్చే నా మాట మొత్తం కంప్లీట్ ఏరియా. అప్పట్లో అలాంటి గొడవలు కూడా వస్తుండేవి. తల్లిలో తేడా ఏముంది? తల్లి ప్రపంచంలో ఒక్కరే కదా. సో అయితే ధర్మరాజు సమయం లోపల కూడా వీరు ఎవరి తల్లిలో చూడు కర్ణుడు పోయాడు అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, అలా మాట్లాడకూడదు ధర్మరాజా, నువ్వు న్యాయం తెలిసిన వాడివి. ఎక్కడైనా కూడా తల్లి కుపుత్రో భవతి కుమాతో నభవతి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రామాయణ మహాభారతంలోది. పిల్లవాడు చెడిపోయిన వాడు ఉంటాడు కానీ తల్లి చెడిపోయినది ఉండదు, తల్లి చెడ్డది ఉండదు. కుపుత్రో భవతి కుమాతో నభవతి. కాబట్టి ఏంటి, అలాగా ఉండదు. తల్లి ఎప్పుడు చెడ్డగా ఉండదు ప్రపంచంలో అన్నటువంటి విషయాన్ని చెప్తాడు అనమాట. కాబట్టి తల్లి చేసినటువంటి ఇది. మరి భూమి ఎన్ని యాక్సెప్ట్ చేస్తుంది మన దగ్గర నుంచి చూడాలి. భూమికి మనము నీళ్లు తెప్పిస్తున్నాము, రియల్ ఎస్టేట్ ఇది చేస్తున్నాము, తర్వాత మనం సముద్రాన్ని వాడేస్తున్నాము, సముద్రంలో ఉన్న జీవులని వాడేస్తున్నాము, తర్వాత మనము మొత్తం అన్ని రకాల ఇవి చేసినప్పటికీ కూడా భూమి మాత్రం అన్ని మనకు అందిస్తుంది. అందుకే అది దాన్ని ఏమంటారు, అదేం పాట? శ్రీహరిది ఒక పాట చూడు, నేలమ్మ నేలమ్మ నేలమ్మ. ఆ పాట ఎవరికైనా జ్ఞాపకం ఉందా? భూమి గర్భంలోంచి వచ్చాడనేది వస్తుంది ఆ పాట. అది ఏంటా ఆ పాట? ఇంకొకటి ఉంది సార్, ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తల్లికి పిల్ల భారమా. అది ఓకే, అది కరెక్టే. నేననేది భూమికి తల్లికి పోరుస్తున్నప్పుడు ఒక మాట ఉంది. అదేంటంటే ఇట్లా భూమిలోంచి
పొడుచుకుని వచ్చినటువంటి పంటలు అని చెప్పి ఒక పాట ఉంది. దాన్ని శ్రీహరి కూడా చేశాడు. అది యాక్చువల్లీ గద్దర పాటనో ఏదో అన్నమాట. ఈ భూమి భూమి అనేది తల్లి అని చెప్పి చెప్పేది ఒక మంచి మాట. అది నాకు కూడా చూసారా మెమొరీ పోతుంది. అయిపోయి మీరు ఆఖరికి నన్ను గుంజేస్తున్నారు, వెనక గుంజేస్తున్నారు అందరు కలిసి. మెమొరీ దొబ్బేసింది, పూర్తిగా దొబ్బింది నాకు. అదేది దాంట్లోకి లాగేసుకుంటున్నాం సార్ మా గ్రూప్. అది కిక్ సినిమా లోపల వాడు చెప్తాడు కదా, పెద్ద మెదడు చితికిపోయింది, చిన్న మెదడు ఇదైపోయింది అని చెప్పేసి అంటాడు కదా. ఇక అట్లా అవుతుంది అనమాట. సో నాకు కూడా జ్ఞాపకం వచ్చిందా కిక్. గారు మాకు చెప్పడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది కానీ ఏం తగ్గదు. కాకపోతే ఒక క్షణం గుర్తురాదు అంతే. అదేంటి అయ్యో సరే భూమి విధంగా వాడైన ఏం కావాలి తల్లి దానిలో అనమాట. బ్రేక్ వాయిస్. హలో స్టేబుల్ అవ్వలేదేమో, కొద్దిగా ఆగండి, వెయిట్ చేద్దాం. స్టేబుల్ అయిందా? స్టేబుల్ గా ఉందా? వాయిస్ బాగుంది సార్, వీడియో రావట్లా. వీడియో రాకపోతే వాయిస్ బానే ఉందా చెప్పండి. నేను చూస్తున్నాను, స్పీడ్ బానే ఉంది. వీడియో స్టేబుల్ గా ఉంది, అట్లే వాయిస్ బాగా. అవునా? ఒకసారి ఆగండి, లాగౌట్ అయ్యి అయితా. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. సరే, ఇంత లోపల 40 మంది డిసపియర్ అయిపోయారు. టెలిగ్రామ్ ప్రాబ్లమా, లేకపోతే జనాలు ఛాన్స్ వచ్చింది కదా అని తప్పించేసుకున్నారా? లేదు సార్, టెలిగ్రామ్ దే ఉంటుంది సార్. ఇలాంటిది నేను చూసాను. సడన్ గా ఒక్కసారి 45 మంది, ఒక్కసారికి 45-46 మంది కట్ అయిపోయారు ఒక్కసారిగా. టెలిగ్రామ్ ప్రాబ్లమే సార్. మధ్యాహ్నం కూడా అట్లే అయింది సార్, చాలా ప్రాబ్లం వచ్చింది. కరెక్ట్ కాలేకపోయినా కొంచెం సేపు. మధ్యాహ్నం అయితే లివ్ అవ్వడము, జాయిన్ అవ్వడము విసుగొచ్చింది. మానేసి వీడియో విన్నాం. టెలిగ్రామ్ ప్రాబ్లమే ఉంది సార్. అదే సో కాబట్టి ఏంటంటే తల్లి కంటే, అందుకే ఏంటంటే తల్లి కంటే కూడా మన తల్లి ఎవరైతే ఉన్నారో తను భూమి కంటే కూడా గొప్పది. భూమి ఎన్ని రకాలుగా భరిస్తుందో తల్లి ఒక వ్యక్తి జీవితం లోపల అంత గొప్పది. భూమి గొప్పతనాన్ని ఇక్కడ తక్కువ చేయడం కాదు.
తల్లి గొప్పతనాన్ని ఇక్కడ ఎక్కువ చేయడము. ఎందుకంటే భూమి మనకు అన్ని ఇస్తుంది, కానీ తల్లి మనకు పర్సనలైజ్డ్ ఎఫర్ట్ ఇస్తుంది. మనకు ఎవరైతే పర్సనలైజ్డ్ ఉంటారో వారిని మనం ఎక్కువ ఇష్టపడతాం. మోడీ గారు బాగానే నడిపిస్తున్నారు, కానీ మన పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్ సరిగా నడిపించకపోతే ఎలాగా? కాబట్టి ఏంటంటే మనం ఏం చేస్తాం, ఎంతసేపు కూడా మన దగ్గర ఉండి మనం చూసుకునే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి భూమి కంటే కూడా గొప్పది తల్లి, భూమి కంటే కూడా గొప్పదైనటువంటిది తల్లి అన్నటువంటి సత్యాన్ని చెప్తారనమాట. మరి తండ్రి కంటే గొప్ప వాళ్ళు ఎవరు? ఆకాశం కంటే గొప్పది ఎవరు అంటే తండ్రి. ఆకాశం అనేటటువంటిది అనంతమైనది, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది. తండ్రి ఏం చేస్తాడు? తన పిల్లలకు కావలసినటువంటి ప్రతి విషయాన్ని చేస్తాడు. ఎంతో ఎత్తున ఉంటూ ప్రతి చోట వ్యాపించి తండ్రి మనను కాపాడుకుంటూ ఉంటుంది. ఎంత ఎత్తున ఉన్నా, ఎంత పక్కన ఉన్నా అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఆకాశమే. కాబట్టి తండ్రి ఎలా ఉంటాడు అంటే, ముందు ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఎవరన్నా కొట్టడానికి వచ్చారు అంటే తండ్రి లోపలికి వెళ్ళి దాక్కుంటాడా, లేకపోతే బయట నిలబడి పోరాడి తను చనిపోయిన తర్వాత ఫ్యామిలీని వదిలేస్తాడా? హలో, మళ్ళీ కట్ అయిందా? వస్తుందండి. ఉంటాడు సార్, తండ్రి బయట ఉంటాడు. సో తండ్రి నిలబడతాడు, తండ్రి గట్టిగా నిలబడి తన పైన బాధ్యత పెట్టుకుంటాడు. తన పైన బాధ్యత పెట్టుకుని తను కనుక తాను ఏమీ చేయలేని పరిస్థితుల లోపల మాత్రమే తను వదిలేస్తాడు. కానీ అంతవరకు కూడా తండ్రి వదలడు, ఎట్టి పరిస్థితులలో కూడా వదలడు. పిల్లల కోసం తప్పిస్తాడు, బాధ్యత కోసం తప్పిస్తాడు, బిడ్డల ఎదుగుదల కోసం తల్లికి ఎంతసేపు పిల్లలు తన దగ్గర ఉండి తనకు సంతోషంగా ఉంటే చాలు, మిగతా వాళ్ళ పిల్లల కంటే బాగుంటే చాలు. కానీ తండ్రి లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తాడు. గొప్ప విలువలు, ఆశయాలు ఇచ్చేటటువంటి వాడు తండ్రి. ఇవాళ క్లుప్తంగానే తెలుసుకుని వచ్చే వారం ఇంకా కాస్త వివరంగా. ఇక వాయువు కంటే వేగమైన, అంతే, కరెక్ట్. కాబట్టి మనస్సు వాయువు కంటే వేగమైనటువంటిది అని ధర్మరాజు జవాబిస్తున్నాడు. ఇవి 4 ప్రశ్నలు. యక్ష ప్రశ్నలు ఏంటి అని అడిగితే ఈ 4 చెప్పండి చాలు, మీకు యక్ష ప్రశ్నలు తెలిసినట్టే లెక్క. వాయువు చాలా స్పీడ్ గా వెళ్తుంది. కానీ ఇక్కడి నుంచి నేను ఇప్పుడు ఢిల్లీ అంటే ఢిల్లీకి వెళ్ళిపోతా, చార్ధామ్ అంటే చార్ధామ్కి వెళ్తా. మిమ్మల్ని అందరినీ కూడా ఒక్క క్షణంలో తిరుపతికి తీసుకెళ్లి ఎన్నోసార్లు దర్శనం చేయించా, స్పెషల్ దర్శనం, ఎక్స్క్లూజివ్ దర్శనం చేయించా. ఓసారి నేను తిరుపతి దర్శనం చేయిస్తూ అలా అన్నాను, వెళ్తున్నాను, ఒక్కనే వెళ్తున్నాను, ఆలయంలోకి వెళ్ళాను, దండం పెట్టుకున్నాను, ఇవన్నీ చేసి మొత్తం అంతా అయిపోయాక బయటకు వచ్చాను, చెప్పగానే మీరు అందరితో నన్ను చూసారా, ఎంత బాగుందో చూడండి దర్శనము అంటే మీరంతా ఏమన్నారు తెలుసా? సార్ మీరు ఒక్కరు లేరు సార్, మీ వెనకాల మేమంతా కూడా వచ్చాము, మీకు కనిపించలేదు అని చెప్పేసి అన్నారనమాట. సో మనస్సు ఎంత వేగమైనటువంటిదో చూడండి. మన ఆలోచనల ద్వారా మనము వాయువును కూడా మించేసి వెళ్ళిపోతాము. మన సంకల్పాలకు, ఆలోచనలకు మనస్సు రూపము. మనస్సే మనకు బంధము ఇచ్చేది, మోక్షము ఇచ్చేది కూడా. సో అంటే ఎంత రేంజ్ ఉంది మనస్సు యొక్క రేంజ్ చూడండి. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహ, బంధమునకు మోక్షమునకు కూడా కారణమైనటువంటిది మనస్సే. కాబట్టి ఆ మనస్సు ఎంత స్పీడ్ గా తిరుగుతుందంటే గాలి నథింగ్ అని చెప్పేసి చెబుతున్నాడు. చివరిగా గడ్డి పరక కంటే కూడా హేయమైనటువంటిది, ఘోరమైనటువంటిది, నీచమైనటువంటిది ఏది అంటే గడ్డి పరకకి ఇట్లా మీరు పెట్టుకుని అగ్గిపూల పెట్టగానే మొత్తం సుజ్జని వ్యాపించేస్తుంది. సో గడ్డి స్పీడ్ గా వెళ్ళిపోయింది. అదే విధంగా చింత అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మిమ్మల్ని అలాగే కాల్ చేస్తుంది. చింత గడ్డి పరక కంటే కూడా హేయమైనటువంటిది. ఆందోళన, బాధ, పాస్టా, ఫ్యూచరా, నా జీవితం ఎలా ఉంది, ఏం జరిగింది అని అంటే అదే అంత గడ్డి కంటే తొందరగా వ్యాపించబడుతుంది. గడ్డి కంటే కూడా హీనమైనటువంటిది, గడ్డి కంటే కూడా గలీజైనటువంటిది చింత. నువ్వు గడ్డిపోచవిరా అంటారు. ఆ గడ్డిపోచ కంటే కూడా హీనమైనది ఏంటయ్యా అంటే నీ చింత. సో నీ లోపల గనక చింత పెట్టుకున్నావు, నీ లోపల గనక పాస్ట్ గురించి బాధపడుతున్నావు, ఫ్యూచర్ గురించి భయపడుతున్నావు అనేటటువంటి చింత ఉన్నది అంటే నువ్వు కూడా నీచమైనటువంటి వాడివే. ఒక చిన్న ఆలోచన ఒక పెద్ద ఆందోళనగా అయి చినుకులా సాగి నదిగా మారి అదేదో ఉంది కదా, అలాగ పొంగే ఈ చింత మామూలు చింత కాదు. ఇది గడ్డి పరక కంటే కూడా ఎక్కువగా మన మనస్సుని వ్యాపింపజేస్తుంది. అంటే చాలా ఉన్నతమైనటువంటిది. ఈ ప్రశ్న మన జీవితంలో ఎన్నో అనుభవించుకోవాలి. ఇక్కడ మనకు చూసినట్లయితే సంబంధాలని గౌరవించడం ఎలాగా, మన తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి. తల్లిదండ్రులు దైవ సమానులు, దేవుడు అందరికీ కూడా లభ్యమవడం కష్టం. కాబట్టి తల్లిదండ్రుల రూపం లోపల అందరికీ దొరుకుతున్నాడు. భూమి ఆకాశాలు ప్రతి ఒక్కరికి దొరకవు, వాటిని మనం వాడుకుంటున్నాం. కానీ తల్లిదండ్రులు మాత్రం మన ఒక చక్కటి పద్ధతి లోపల మనకు వాటికి అందిస్తున్నారు. అదే విధంగా రెండవది ఏం చెప్పుకుంటున్నాం, మన మనస్సు, చింత. ఈ మొదటి రెండు వదిలేసి మిగతా రెండు చూసుకున్నట్లయితే మనస్సు, చింత, ఈ రెండు ఏవైతే ఉన్నాయో వేగవంతమైనటువంటి మనస్సుకి దహించేటటువంటి చింతన. మనస్సు చాలా వేగంగా వెళ్తూ ఉంటుంది.
దీనికి నువ్వు చింతను కూడా తగిలించావంటే నీకు కంట్రోల్ చేసేవాడు లేడు. ఇప్పుడు మన స్టూడెంట్స్ లోపల చాలా మంది ఆలోచించి పిచ్చెక్కిపోతున్నారు. 10 ఆలోచనలు, వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇలా ఆలోచించి ఇలా పిచ్చి వాళ్ళలాగా మారిపోతున్నారు. కాబట్టి చింతను అదుపు లోపల పెట్టుకోవడం అనేటటువంటిది చాలా గొప్పది. ఆ చింతని మాత్రం అదుపు లోపల పెట్టుకోవాలయ్యా అని చెప్పేసి చెప్తే ఆయన యక్షుడు ఆశ్చర్యపోయాడు. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందాడు. ఇది ప్రతి ఒక్క హిందువు కూడా తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం అన్నమాట. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసిరి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. 4 ప్రశ్నలని క్లుప్తంగా తెలుసుకున్నాము. వచ్చే వారం వీటిపైన మరింత వివరంగా దీన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, మన జీవితంలో ఎక్కడెక్కడ ఇవి మనని ఇంపాక్ట్ చేస్తాయి అనే విషయాన్ని ఇంకా చాలా బాగా తెలుసుకుంటాం వచ్చే వారము. తెలుసుకున్న తర్వాత ప్రశ్న ఏదైతే మనకు కన్నులు తెరుచుకొని ఉండేది చేప ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ప్రశ్నలోకి వెళ్తాం. సో ఈ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఈ ప్రశ్నలు. చాలా సరళంగా కూడా ఉంటాయి. వివరణ చెప్పుకున్నప్పుడు చాలా సరళంగా ఉంటాయి. ఇది ప్రతి హిందువు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అన్నటువంటి సత్యాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. రేపు రాత్రి మళ్ళీ మనకు 9 గంటలకు రఘువంశం అనేటటువంటిది మనం రేపు రాత్రి రఘువంశం తెలుసుకుంటాము. రఘువంశం 9 గంటలకు రేపు మోస్ట్లీ అయిపోవచ్చు, కొద్దిగా మిగిలితే ఆ తర్వాత వచ్చే వారము మనము చెప్పుకుందాము. రేపటితో రఘువంశం అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ప్రశ్నలు అడగండి. సారీ, వేణుగోపాల్ గారు అడగండి. వేగము మాయనా సార్? మాయ అనేది ఇక మనసే వేగం లేదు ప్రపంచంలో అన్నిటికంటే మనస్సు వేగం. భాగవతంలో చదివినాను సార్. అది మనస్సే మాయని తీసుకొస్తుంది. మనస్సే మాయని తీసుకొస్తుంది. ఆ మాయనే బంధము. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో. ఆ బంధం అంటే మాయ. ఆ మాయను ఎవరు తీసుకొస్తారు? మనస్సే తీసుకొస్తుంది. కాబట్టి దానికి ఆ మాయకు కూడా కారణము మనస్సే. సో మనస్సే మాయని తీసుకొస్తుంది, మనస్సే బంధాలను తీసుకొస్తుంది, మనస్సే ఈ బంధముల నుంచి మాయ నుంచి మనను విముక్తి కూడా చేస్తుంది. కాబట్టి ఆ మనస్సు అనేటటువంటిది ఆ వేగాన్ని కనుక నియంత్రించకపోతే, దానికి తోడుగా చింత కూడా వచ్చినట్లయితే, అంటే అసలే కోతి అది కళ్ళు తాగిందిట, దాన్ని ఒక దెయ్యం ఆవహించిందిట, దానికి పిచ్చెక్కిందిట. సో ఇవన్నీ ఉంటే ఏమైతుంది? ఇంకా కోతి అలా అయిపోతుంది మన మనస్సు. దానిని నిగ్రహించుకోవడం తప్పనిసరి అని చెప్పేసి ఈ రోజు సత్యం తెలుసుకున్నాం. ఎవరికైనా ప్రశ్న ఏదైనా మాట్లాడాలంటే ఇప్పుడు మాట్లాడండి, లేకపోతే ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. నా సైడ్ అయిపోయింది. జై శ్రీకృష్ణ సార్. భూమి కంటే గొప్పది తల్లి, అంతేనా సార్? తల్లి అంతే. ఆకాశం కంటే గొప్పది తండ్రి. వాయు కంటే స్పీడ్ గా పరిగెత్తేదంటే మనసు, అంతే కదా సార్? గడ్డి కంటే నీచమైనది చింత, మన యొక్క చింతలు, ఆలోచనలు. వీటి వివరణ, పూర్తి వివరణ వచ్చే వారం తెలుసుకుందాము. ఇది మన జీవితానికి ఎలా అన్వయించాలో కూడా వచ్చే వారం తెలుసుకుందాము. ఈ రోజు మనం రిపబ్లిక్ డే సందర్భంగా మనము రిపబ్లిక్ డే అనేది ఏంటి, తర్వాత రిపబ్లిక్ డే ఏం చేస్తారు, కొంతవరకు జరిగినటువంటి మన భారతదేశంలో జరిగిన సంఘటనలు ఒక అరగంట తెలుసుకున్నాం. కాబట్టి అది అనుకోని కార్యక్రమము. ఏదో మన రిపబ్లిక్ డే ఎందుకు అని చెప్పి అనే దానికి, తర్వాత సుభాష్ చంద్రబోస్ గురించి మీరు అంతా అడిగిన దానికి అది అలాగే 35-40 మినిట్స్ పైన అది చెప్పుకున్నాము. సరే, ఆ విధంగానైనా కూడా భారత మాతను తలుచుకోవడం నాకు సంతోషమే. రేపు ఎల్లుండి నేను భారత మాత గురించి 2 చోట్ల చెప్పేది ఉంది. సో అవి కూడా నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. వీలైనంత చూడండి. ఎందుకంటే ఇవన్నీ తెలిస్తే మనకు తెలియాలి, ముందు మన దేశం గురించి కూడా మనకు తెలియాలి. ఆ తర్వాత నేను స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్ కి సౌజన్య గారు కరెక్ట్ జవాబు చెప్పారు. జెండా ఎగరేసేది 15 ఆగస్టు నాడు, మళ్ళీ 26 ఆగస్టు నాడు జెండాను ఎగరేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఎగిరి పైన ఉంది జెండా. ఇప్పుడు జస్ట్ దాన్ని అన్ఫర్ల్, మన పద్మావతి మేడం చెప్పారు, దాన్ని ఇలా వదలడమే అంతే. ఇలా ఉన్నదాన్ని ఇలా అనడం అంతే. 26 నాడు ఇలా వదలాలంతే. అంతేగాని మళ్ళీ జెండాని ఇలా 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 అనకూడదు. జెండాని ఎక్కించేది 15 ఆగస్టు నాడు. 26 జనవరి నాడు ఎందుకు వాళ్ళు పెట్టారు అనేది మనం తెలుసుకున్నాం ఈరోజు. ఎందుకంటే ఎప్పటి నుంచో దాన్ని మనం ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ బ్రిటిష్ వాళ్ళు 26 జనవరి నాడు ఇవ్వకుండా 15th ఆగస్ట్ నాడు మనకి ఇండిపెండెన్స్ ఇవ్వడం వల్ల 26 జనవరిని మనము ముగించుకోకుండా, దాన్ని అలా వదిలేయకుండా, దానికి కూడా ఒక సార్థకత కల్పిస్తూ ఆ రోజు నాడు మనం ఆ రోజును గుర్తించుకుంటూ మనకు ఒక జ్ఞాపికగా దాన్ని గణతంత్ర దినోత్సవానికి మనము ఎన్నుకున్నాం అన్నమాట. జై శ్రీకృష్ణ. మంచి విషయాలు తెలుసుకున్నాం. ఏదైనా గుర్తుంచుకోండి, దేశము
తర్వాత మన ధర్మము, ఈ రెండు చాలా ముఖ్యము. ఎన్నో కోట్ల జన్మల అదృష్టము, జీవితాన్ని వృధా చేసుకోకూడదు అని చెప్పేసి మాటి మాటికి చెప్తూ ఉంటాను. జై శ్రీకృష్ణ. అందరూ కూడా అద్భుతమైనటువంటి యక్ష ప్రశ్నలను విన్నారు. వీలైనన్ని సార్లు వీడియోని వింటూ అందులో ఉన్నటువంటి అర్థాన్ని, గూఢార్థాన్ని తెలుసుకోవడాన్ని, గుర్తించడాన్ని, మనసుతో గ్రహించడాన్ని చేస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడ ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు రఘువంశం యొక్క చివరి భాగంలో. అంతవరకు కూడా అందరికి శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ గురుగారు మీకు పర్సనల్ గా మెసేజ్ పెట్టాను, చూసుకున్నారా? చూడలేదమ్మా, ఇప్పుడు చూస్తాను. తలనొప్పికి చేస్తానమ్మా, ఒక రోజు కూర్చొని చేస్తాను తప్పకుండా. ఐ విల్ ట్రై. రాత్రి మీరు ఈ క్లాస్ అయిపోగానే నానబెట్టేసుకోండి గురుగారు, అప్పుడు పొద్దునే లేచి తాగేయచ్చు. అలాగేనమ్మా, తప్పకుండా. షూర్, ఇప్పుడే చూస్తాను మెసేజ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ టెలిగ్రామ్ లో నాకు అసలు రావట్లేదు సార్, ఆడియో వీడియో ఇప్పటిదాకా రాలేదు సార్, చాలా ప్రాబ్లం అవుతుంది. మార్నింగ్ కూడా రాలేదు సార్ నాకు. నేను మారుస్తాలేండి, టెలిగ్రామ్ నుంచి మనం వేరే యాప్ కి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. తప్పకుండా ట్రై చేద్దాం. చాలా సేపు మిస్ అయిపోయాయి సార్, మార్నింగ్ అంతే మిస్ అయిపోయా, ఇప్పుడు అంతే మిస్ అయ్యారు. నేను చాలా సార్లు రివైజ్ జాయిన్ అయ్యా కానీ అసలు మొబైల్ డేటా నెట్ రెండు ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అద్భుతంగా ఉన్నాయి. నాది స్పీడ్ చూశాను, మొబైల్ డేటాది, తర్వాత నా ఇంటర్నెట్ ది చూస్తే మినిమం 35 MB నుంచి మాక్సిమం 220 MB వరకు ఉంది స్పీడ్. ఇక ఏం చెప్పమంటారు, అంత స్పీడ్ ఉన్నాక నేను మీతో మాట్లాడుతూ స్పీడ్ చెక్ చేస్తున్నాను. అంత స్పీడ్ నా టెలిగ్రామ్ వాడు కావాలనే చేస్తున్నాడు అన్నటువంటి విషయం అయితే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ప్రీమియర్ సర్వీస్ తీసుకోమని చెప్పడానికి చేస్తున్నట్టున్నాడు. మనం ఏం చేద్దామంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మనం వేరే దానికి మారిపోతాము. మారిపోయే వరకు కాస్త ఓపిక పట్టండి, అందరూ కూడా ఓపిక పట్టండి. ఇది తప్పేటట్లేదు. అది మన ఇండియా యాప్ కాబట్టి అరెక్ట్ అయి తీసుకుంటే బెస్ట్. అంతే అంతే, అదే ప్రయత్నం చేద్దాం ఈసారి. తప్పకుండా ఒకసారి ఇది పెడదాము. కొద్దిగా ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఫిబ్రవరి 10 తర్వాత మనము ఇంకా ఏది చేసినా కూడా చేద్దాం. అప్పటి వరకు చాలా బిజీగా ఉన్నాను, బిలీవ్ మీ. ఆ తర్వాత మనం ఏదైనా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఓకే.